Hey beautiful people, welcome back to my channel. Arrival. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈ కొబ్బరికాయలతో నేను ఏం చేస్తున్నాను చూస్తున్నారా? యాక్చువల్లీ నేను ఏం చేస్తా అంటే ఖాళీగా ఉంటే ఫుడ్ ఎక్స్పెరిమెంట్స్ చాలా బాగా చేస్తూ ఉంటాను. అండ్ అలాగే ఇంట్లో వాళ్ళతో కూడా చాలా బాగా తిట్లు తింటూ ఉంటాను అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే కిచెన్లో ఉన్న ఐటమ్స్తో ఏదో ఒక క్రేజీ రెసిపీ ట్రై చేయడం నా హాబీ. సో ఈసారి అయితే నేను నా దగ్గర ఉన్న కొబ్బరి బొండాలని యూజ్ చేసుకుని ఎందుకు ఐస్ క్రీమ్ చేయకూడదు అని థాట్ వచ్చింది. అండ్ ట్రస్ట్ మీ, నా దగ్గర బ్లెండర్ కూడా లేదు. సో టోటల్గా హ్యాండ్ మేడ్ మెథడ్లోనే చేస్తున్నాను అనమాట. మీరు అనుకోవచ్చు ఈ కొబ్బరితో ఐస్ క్రీమ్ ఎలా వస్తుంది అని చెప్పేసి సేమ్ డౌట్ నాకు కూడా ఉండింది. బట్ హానెస్ట్లీ చెప్తున్నా, కరెక్ట్గా మిక్స్ చేస్తే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో నేను ఏం చేశానో చూసారు కదా, కొబ్బరి ముక్కలను అయితే కట్ చేసుకుని మిక్సీ వేసుకుంటున్నా అనమాట. మిక్సీ వేసుకుని కొంచెం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చేసుకుని ఇదైతే పక్కకు తీసేసుకుంటున్నా అనమాట. ఈ స్టెప్లోనే కోకోనట్ స్మెల్ చాలా ఫ్రెష్గా వస్తుంది. ఆల్రెడీ కిచెన్ మొత్తం ట్రాపికల్ వైబ్ స్టార్ట్ అయిపోయింది. నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే ఆ స్మెల్, లేత కొబ్బరి చాలా టేస్ట్ ఉంటుంది కదా, సో అలా అనిపించింది అనమాట. ఇప్పుడు మెయిన్ పార్ట్ స్టార్ట్ చేద్దాము. సేమ్ మిక్సర్లోనే ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ అంటే నార్మల్గా చాలా థిక్గా ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం విస్క్ చేయాలి, ఫ్లఫీ టెక్స్చర్లోకి తీసుకురావాలి. మీరు డౌట్ పడవచ్చు ఇది ఐస్ క్రీమ్లా ఎలా మారుతుంది అని. బట్ ట్రస్ట్ మీ, క్రీమ్ టెక్స్చర్ ఈజ్ ద బెస్ట్ మ్యాజిక్ అని చెప్పేసి చెప్తాను. ఇప్పుడు ఆ మ్యాజ్డ్ కోకోనట్ని ఫ్రెష్ క్రీమ్లో యాడ్ చేయకుండా ఇప్పుడు ఏమైతే ఫ్రెష్ క్రీమ్ ఉందో దానిలో అయితే ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఐసింగ్ షుగర్ అయితే తీసుకున్నా అనమాట. ఫ్రెష్ క్రీమ్లోనే ఈ 4 స్పూన్స్ ఆఫ్ ఐసింగ్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత స్లోగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి, మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి, ఒక 3 డ్రాప్స్ వేసుకోవాలి. అండ్ నేను ఏం చేశాను అంటే కొంచెం స్వీట్నెస్ కోసం ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేశాను. ఈ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను, ఒక 3 డ్రాప్స్ యాడ్ చేసి తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేశాను. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ రా మిల్క్ ఉంటుంది కదా, సో అది కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చింది. ఇంకా కొంచెం ఫ్లఫీగా అయితే వస్తుంది, బట్ నాకు ఆగలేదన్నమాట. సో ఈలోపు మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న కోకోనట్ పేస్ట్ అయితే ఉంది కదా, సో అదైతే దీనిలోకి మిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు 2 కలిపి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది చూస్తుంటేనే ఎంతో సీరియస్ డిజర్ట్ అవుతుంది అని. ఇప్పుడు స్వీట్నెస్ కోసం యాడ్ చేశాను ఐసింగ్ షుగర్. అండ్ ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి ఫుల్గా మిక్స్ చేశాను. స్మూత్గా కలుపుకుంటే మిక్స్చర్ క్రీమీగా మారిపోతుంది, కొంచెం థిక్ మిల్క్ షేక్లా ఉంటుంది. ఇది చూసాక నా మైండ్లో వన్ థింగ్ అనుకున్నా, ఓకే ఇది ఫెయిల్ అవ్వదు అని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంద్రా అంటే ఫ్రీజింగ్ అనమాట. ఈ మిక్స్చర్ని ఒక కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసి ఫ్రీజర్లో పెట్టాను. మినిమం 8 అవర్స్ వెయిట్ చేయాలి. ఇది పేషెన్స్ టెస్ట్ అనమాట. మిడిల్లో ఒకసారి టెస్ట్ చేయాలి, ఒక 2 అవర్స్ తర్వాత టెస్ట్ చేస్తే ఇంకా క్రీమీగా వస్తుంది. కానీ నేను బేసిక్ వర్షన్ ఫాలో అయ్యాను. 8 అవర్స్ తర్వాత నేను తీసి చూశాను. అండ్ గాయ్స్, హానెస్ట్లీ షాక్ అయ్యా అనమాట. స్కోపింగ్ చేసినప్పుడు సాఫ్ట్గా బ్రేక్ అవుతుంది. కోకోనట్ ఫ్లేవర్ ఏదైతే ఉందో ఫుల్ న్యాచురల్గా ఉంది. షాప్లో దొరికే ఐస్ క్రీమ్ కన్నా చాలా ఫ్రెష్గా ఉంది. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ ఏమీ లేవు, ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ బైట్ తీసుకుని బౌల్లో అయితే వేసుకుంటున్నాను. నాకు కావాల్సింది తీసుకుని పక్కన అయితే పెట్టేసాను అనమాట. ఫస్ట్ బైట్ తీసుకుని వెంటనే ఐ వాజ్ లైక్, టేస్ట్ చేయగానే వావ్ అనిపించింది. క్రీమీనెస్, కోకోనట్ టెక్స్చర్, వెనీలా టచ్, పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనిపించింది. హానెస్ట్లీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందా నేను చేసింది అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీలో మెయిన్ పాయింట్ ఏంటంటే కనుక ఫ్రెష్ క్రీమ్తో ఐస్ క్రీమ్ పాసిబులా? ఎస్, 100% పాసిబుల్. ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా మిక్స్ చేస్తే హోమ్లో కూడా హోటల్ లెవెల్ డిజర్ట్ క్రియేట్ చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి అండ్ కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో కూడా. నాకైతే ఒక్కో బయట తింటుంటే
ఏమైతే పీసెస్ అవి ఉన్నాయి కదా, అవి నాకు నోటికి తగులుతూ ఎంత బాగా అనిపించిందో తెలుసా. నేను, మా చెల్లి, మా తమ్ముడు మేమైతే అనుకున్నాము, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుందని చెప్పేసి. చాలా అంటే చాలా బాగుండిందనమాట. నిజంగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎందుకంటే ఇది ఫుల్ సాలిడ్ ఐస్ క్రీమ్లా సెట్ అయింది. స్కూపింగ్ చేసినప్పుడు సాఫ్ట్గా బ్రేక్ అవుతుంది. అండ్ కోకోనట్ ఫ్లేవర్ కూడా ఫుల్ న్యాచురల్గా ఉంది. తింటూ ఫీల్ అవుతుంది. చాలా బాగా అనిపించింది. షాప్లో దొరికే ఐస్ క్రీమ్ కన్నా చాలా ఫ్రెష్గా ఉంది. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ ఏం లేవు, ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి. సో మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి అండ్ కామెంట్స్లో కామెంట్ చేయండి. Thanks for watching. Don't forget to like, share and subscribe and hit the bell icon for more videos.